జోరు వాన ఎస్ హైదరాబాద్ లో మళ్ళీ వర్షం మొదలైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఆబిడ్స్, హయత్ నగర్, ఎల్బీ నగర్ చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రానున్న 2 రోజుల్లో పలు జిల్లాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. వాతావరణ విభాగం సూచనలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. గచ్చిబౌలి, మాధాపూర్, మియాపూర్, కొండాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షంతో ప్రధాన రహదారులపై నీరంతా నిలిచిపోయింది. దీంతో పలు చోట్ల ఆబ్వియస్లీ ట్రాఫిక్ జామ్స్ కనిపిస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే టైంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ విభాగం. మొన్నటిదాకా ఎండలు, ఇప్పుడు వర్షాలు హైదరాబాద్ ని వణికిస్తున్నాయి. నిన్న కురిసిన జోరు వానకి జనజీవితం అస్తవ్యస్తమైంది. ఇవాళ కూడా మళ్లీ వరుణుడు బెంబేలెత్తిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఆబిడ్స్, హయత్ నగర్, ఎల్బీ నగర్లో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు వేర్వేరు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. వాతావరణ విభాగం హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముందుకే అండి గొడుగు. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ లో పడినటువంటి పరిస్థితి చూస్తాము. నిన్న కొన్ని ప్రాంతాల్లో ఏకదాటిగా 90 మిల్లీమీటర్స్కి పైగా వర్షపాతం నమోదైనటువంటి సందర్భాన్ని వాతావరణ శాఖ అధికారులు గుర్తు చేశారు. అయితే ఈరోజు 40 mm రీతిలో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అటు వెదర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు సాయంత్రం 5 o'clock తర్వాత వర్షం ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే నిన్నటి నుండి దాదాపు ఒక 5 days పాటు కంటిన్యూస్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడతాయి అంటున్నారు అధికారులు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ కాకుండా కొన్ని చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ గత అనుభవాల దృష్ట్యా ఎక్కడెక్కడ వాటర్ లాగ్ అవుతాయో ఆ ప్రాంతాలన్నిటిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు జీహెచ్ఎంసీతో పాటు డిజాస్టర్ టీమ్స్. సో 5 days పాటు కంటిన్యూస్గా రెయిన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు హెచ్చరిస్తున్నారు. సో ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఏం చెప్తున్నారు? శ్మశాన వాటికి ఉందా, పంజాగుట్ట శ్మశాన వాటి అక్కడ ఫుల్ నీళ్ళు జామ్ అయిపోయినాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్, ఇంచుమించు 1/2 hour పట్టిందండి అక్కడి నుంచి రావడానికి. మోకాల్లోతు నీళ్ళు ఉన్నాయి అక్కడ క్లియర్ చేయడానికి. కనీసం ట్రాఫిక్ పోలీసు కూడా ఒక్క పోలీసు ఉన్నాడు, ఆయనకి ఎవరు హెల్ప్ కూడా చేయట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఇప్పుడు 1/2 hour ఇప్పుడు దాంట్లో కూర్చొని వచ్చిన ఒక 2 ఆటోలు ఆగిపోయినాయి అక్కడ. చాలా ఇబ్బంది అవుతుంది. వర్షంలో అట్లా క్లియర్ చేస్తేనే కదా మాకు కూడా ప్రాబ్లం ఉండదు. అలా క్లియర్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మా ప్రాబ్లం ఆటో అతను 2 ఆటోలు ఆగిపోయినాయి. ఇప్పుడు చేయించాలంటే మినిమం ఒక ఆటో 10,000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఈ వర్షంలో తీయకపోతేనేమో ఈ ఫ్రీ బస్సులు అన్న కాడికి మాకు ఇబ్బంది అవుతుంది. వర్షంలో తీసి నడుపుకుందాం అంటేనేమో ఇలా నీళ్లు జామ్ అయిపోయి రోడ్ల మీద మాకు ప్రాబ్లం అవుతుంది. అది క్లియర్ చేయాలని కోరుతున్నాం. అదొకటి. రైట్, అది ఇక్కడ
దాదాపు ఇక్కడ నుండి మనం ఉన్నటువంటి ప్లేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నాము. ఇక్కడ నుండి ఒక 100 మీటర్స్ దాటినటువంటి వెంటనే అక్కడ మొత్తం అంతా కూడా జామ్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా రోడ్డు మీద లాగ్ అయిపోయి ఉన్నాయి. సో వాటర్ని ఎవరు కూడా అధికారులు క్లియర్ చేయడం లేదంటూ కూడా ఇక్కడ కాసరమే ఆటో డ్రైవర్ మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. సో ఎక్కడెక్కడ వాటర్ లాగ్ అవుతున్నాయో అటువంటి ప్రాంతాలను వెంటనే డిజాస్టర్ టీమ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు గుర్తించాల్సిందిగా చాలామంది కోరుతున్నారు. ఎందుకంటే కొద్దిసేపు అయితే ఆఫీసులు నుండి ఇంటికి వెళ్ళాల్సినటువంటి టైం వస్తుంది. సో ఆ టైంలో ఇట్లే వాటర్ లాగ్ అయి ఉంటే కనుక చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఎక్కడెక్కడ వాటర్ లాగ్ అయ్యో వాటన్నిటిని తొలగించాల్సిందిగా వాహనదారులు కోరుతున్నారు. విజయలక్ష్మి వెంకటస్వామితో బంజారా హిల్స్ నుండి ప్రణీత టీవీ9. మా ప్రతినిధి ప్రణీత బంజారా హిల్స్ రిపోర్ట్ చేశారు. అయితే అక్కడ కాస్త స్లోప్ ఉంటుంది కాబట్టి వాటర్ అక్కడ నిలిచిపోయి కనిపించట్లేదు. కానీ కొంచెం దూరం వెళితే పంజాగుట్టలో మాత్రం మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. వాహనం ముందుకు కదలాలంటే చాలా కష్టంగా ఉంది. దాన్ని క్లియర్ చేయడానికి కూడా టైం పట్టే అవకాశం ఉందని చెప్పి ఒక ఆటో డ్రైవర్ రిపోర్ట్ చేస్తున్నారు.